గ్రామ మ్యాప్లో లేని వ్యవసాయ భూమికి నకిలీ పత్రాలు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి వాటితో బ్యాంక్ లోన్లు పొందడం, ప్రభుత్వ పథకాలు పొందడం, అమాయకులైన మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే ముఠా సభ్యులను నంద్యాల జిల్లా అల్లగడ్డ పోలీస్ అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేశామని డీసీపీ బి వెంకటరామయ్య తెలిపారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు మార్గాల్లో వెళ్తే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆఫీస్లో అయితే బయట ఏంది అంతా కలిపి దర్యాప్తు చేస్తే 17 మంది ముద్దాయిలు అయ్యారు. దీంట్లో 10 మందిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 4 విఆర్ఓలు ఉన్నారు, 2 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు. అప్పుడు ఎంఆర్ఓగా పనిచేసిన సిహెచ్ మాలకొండయ్య అని రిటైర్డ్ ఆర్డీఓ అనమాట, అప్పుడు తహసీల్దారు, ఆయన కూడా దీంట్లో భాగస్వామి. వీళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఉండి కంప్యూటర్లో ఎంట్రీస్ అన్నీ కూడా కీ తీసుకొని వాళ్ళ నెగ్లిజెన్స్తో వాళ్ళందరితో కుమ్ముక్కు అయిపోయి ఈ రికార్డ్స్ అన్ని, సర్వే నెంబర్ కూడా ఫేక్ సర్వే నెంబర్, భూమి ఎక్కడా లేదు, భూమి ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేయటం, ప్రజల్ని మోసం చేయటం, తద్వారా బ్యాంకులు కూడా మోసం చేసి లోన్లు తీసుకోవటం, ప్రభుత్వ పథకాలను కూడా పొందటం, ఇలాగా జరిగిన మోసాన్ని అంతా కూడా బయటికి తీయటం జరిగింది. నిన్న డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మిగిలిన వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫర్దర్ డాక్యుమెంట్ కలెక్షన్ అంతా కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఇట్లా డాక్యుమెంట్స్ ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ ఉంటే వాళ్ళని కంపల్సరీగా పీడియాక్ పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా ఎవరైనా బాధితులు ఉండి ముందుకు వస్తే ఫెయిర్గా దాన్ని వాళ్ళ రైట్ వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ డాక్యుమెంటేషన్, ఫేక్ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయటం, ఇట్లా ఇంకా ఎవరైనా జరిగున్నా ఎవరైనా చేస్తూ ఉన్నా దాన్ని కూడా మా నోటీస్ తీసుకొస్తే తప్పకుండా ఎవరు కూడా ఇలాంటి మోసాల బారిన పడకుండా వాళ్ళ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం ఒక ఎత్తు, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకుండా ఉండటం ఒక ఎత్తు. దీన్ని ఎవరి రైట్ను వాళ్ళకి కాపాడాలి. దాంట్లో మా వంతు మేము పూర్తిగా సహకరిస్తాం. ఎవరు ముందుకు వచ్చినా పర్వాలేదు, ఉన్న వాస్తవాలతో ముందుకు రావాలి.